ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు నాకు తెలిసి, నేను ఒక ఇన్స్టిట్యూట్ అని అనట్లేదు, నేను నా ఒపీనియన్ సింధు నాగరికత అంటే భారతదేశ తొలి నాగరికత. మనకి చాలా ప్రీవియస్ బిట్స్ వస్తూనే ఉంటే మ్యాక్సిమం పిన్ పాయింట్స్ వరకు యాడ్ చేశాను అనమాట. జాగ్రత్తగా చూడండి. ప్రపంచంలోని ప్రాచీన నాగరికతల్లో మొదటి నాగరికత మెసొపొటేమియా, రెండవ నాగరికత ఈజిప్ట్, మూడవ నాగరికత సింధు నాగరికత. సింధు నాగరికత ఒక అద్భుతమైన పట్టణ ప్రణాళిక. మనకి ఏమేమి ఉన్నాయి? మహాస్నాన వాటిక, ధాన్యపు గిడ్డంగి, ప్రధాన వీధులు, కోట, కాల్చినీటి. మొట్టమొదటి లోహాలు వాడకం మరియు లిపి రాత ప్రారంభమైన నాగరికత. నెక్స్ట్ భారతదేశ నాగరికత పితామహులు సింధు ప్రజలు. ఎందుకంటే మనం వీళ్ళ దగ్గర నుంచి కదా మనకి నాగరికత, వాళ్ళంతగానో మనకన్నా అడ్వాన్స్డ్గా జీవించారు, మురుగునీటి వ్యవస్థను అవన్నీ కలిగి ఉన్నారని మనం వీళ్ళ నుంచి నేర్చుకున్నాం. కాబట్టి భారతదేశ పితామహులు సింధు ప్రజలు అని చెప్పుకోవచ్చు అనమాట. మొట్టమొదటిగా లోహాలు వాడకం, లిపి రాతకు సంబంధించి లక్షణాలు కనిపించిన తొలి భారతీయ నాగరికత సింధు నాగరికత. దక్షిణాసియాలో ఉద్భవించిన తొలి పట్టణ నాగరికత కూడా ఇదే. దక్షిణాసియాలో ఉద్భవించిన తొలి పట్టణ నాగరికత కూడా ఇదే. నెక్స్ట్ వచ్చేసి సింధు నాగరికత కంచు యుగానికి చెందినని. అంటే రాగి మరియు తుత్తునాగం కలిపి కాంస్యంగా వాడేవారు అనమాట. రాగి మరియు తుత్తునాగం, జింక్, ఈ రెండింటిని కాపర్ ప్లస్ జింక్ని కలిపితే మనకి బ్రాంజ్ తయారవుతుంది అనమాట. దీన్ని కాంస్యంగా తయారు చేసి దాన్ని వాడేవారు అనమాట. చరిత్ర పూర్వయుగానికి చెందిన తామ్రశిలా సంస్కృతిని హరప్పా మట్టి దిబ్బల్లో బయటపడింది. చరిత్ర పూర్వయుగానికి చెందిన తామ్రశిలా సంస్కృతి ఎక్కడ? హరప్పా మట్టి దిబ్బల్లో బయలుపడింది. అందుకే దీన్ని హరప్పా నాగరికత అని కూడా అంటారు. ఏమంటారు? హరప్పా నాగరికత అని కూడా అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించారు? 1861.